అమావాస్య దయ్యాలు. కొండాపురం కొండయ్యకు, కోనాపురం కోమలికి కొత్తగా పెళ్ళయింది. కొండయ్య తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే పోయారు. పెంచి పెద్ద చేసిన అవ్వ కూడా అతడి పెళ్లి కళ్ళ చూడకుండానే కన్ను మూసింది. అవ్వ నుంచి తనకు సంక్రమించిన 10 ఎకరాల పొలం కౌలుకిచ్చి దాని మీద వచ్చే ఆదాయంతో సుఖంగా బతుకుతున్నాడు కొండయ్య. కోమలికి కొత్త కాపురం ఎంతో ఆనందంగా ఉంది. ఏ బాదరబందీ లేదు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. ఇలా ఉండగా వాళ్ల పక్కింట్లోకి కొత్తగా అద్దెకు దిగిన అలివేలు పచ్చగా ఉన్న కోమలి కాపురాన్ని చూడలేకపోయింది. ఆమె పనిగట్టుకుని మొగుడు పెళ్లాల మధ్య తంపులు పెట్టడం ఆరంభించింది. ఉద్యోగం సద్యోగం ఏమీ లేని నీ మొగుడు నీకు వంట పనిలో సాయపడవచ్చు కదా అనేది. కట్టెలు మండక పొయ్యి రాజేయడానికి అవస్థపడుతున్న కోమలితో, తెలియక అడుగుతాను, పెళ్ళై 7 ఏడాదైనా ఇంకా 1 కాసు బంగారమైనా కొనలేదా నీ మొగుడు? అసలు పెళ్ళం మీద ప్రేమ ఉంటే కదా అనేది. ప్రతి పేరంటానికి ముత్యాల గొలుసు మాత్రం వేసుకువచ్చే కోమలితో, మీ నాన్న కట్నం ఇచ్చుకోలేక గాని నీ చక్కదనానికి ఏ పెద్ద జమీందారు సంబంధమో కాకపోయినా ఏ పిల్ల జమీందారు సంబంధమో వచ్చి ఉండేది అనేది. బట్టలు ఉతికి పిండుకుంటున్న కోమలి దగ్గరికి పనిగట్టుకుని వచ్చి. అలివేలు మాటలు వినగా వినగా తలకెక్కడంతో కోమలి చిటికి మాటికి కొండయ్యతో తగువు పెట్టుకుని అతన్ని చులకన చేస్తూ మాట్లాడేది. ఒకనాటి రాత్రి అలివేలు మాటలు గుర్తుకు వచ్చి కోమలికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కొండయ్య గట్టిగా గురక పెడుతూ నిద్రపోతున్నాడు. ఒళ్ళు మండిపోయిన కోమలి కొండయ్యను తట్టి లేపి, నువ్వు గురక మానతావా, నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమ్మంటావా అన్నది కోపంగా. నడిరాత్రి నిద్ర లేపి భార్య తగువులాడుతున్నందుకు కొండయ్య చిరాకు పడి, ఆడదానివి చీకట్లో ఎక్కడికి వెళతావు, నేనే వెళతానులే అంటూ ఆవేశంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. కొండయ్య భార్య గయ్యాళతనానికి చింతపడుతూ ఊరు దాటి పొలిమేర దాటి దాపులనున్న అడవిలో చాలా దూరం నడిచాడు. అమావాస్య కావడంతో అడవి అంతా చిమ్మ చీకటిగా ఉంది. కొండయ్య తిరిగి ఊరిదారి పడదాం అనుకుంటూ ఉండగా ఒక మర్రి చెట్టు కింద దీపాల కాంతి కనిపించింది. అతడు అటుకేసి నడిచాడు. మర్రి చెట్టు కింద కాగడాల వెలుగులో 4 దయ్యాలు ఏదో వినోద కార్యక్రమంలో మునిగిపోయి ఉన్నాయి. గయ్యాళి భార్య భయం ముందు దయ్యాల భయం దిగదుడుపు అన్న అవ్వ చెప్పిన సామెత గుర్తుకు రాగా కొండయ్య ధైర్యంగా మరికొంత ముందుకు నడిచాడు. అక్కడ దయ్యాల నాయకుడు కీచుగొంతుతో, అందరూ అతి జాగ్రత్తగా వినండి, నలుగురిలో ఎదుటి వారిని ఎవరు ఎక్కువగా నవ్విస్తారో వాళ్లకు ఒక అద్భుత వస్తువు బహుమానంగా ఇస్తాను అంటున్నాడు. కొద్ది క్షణాలు గడిచేంతలో ఒక దయ్యం కీచుగొంతుతో ఏదో పాట పాడింది. మరొక దయ్యం పొడవాటి కాళ్లను ఎగరవేస్తూ నాట్యం చేసింది. ఇంకొకటి హాస్య కథ అంటూ ఏదో చెప్పడం ప్రారంభించింది. కొండయ్యకు దయ్యాల వినోద కార్యక్రమంలో వినోదించడానికి ఏమీ కనిపించలేదు. అతడి నిద్ర ముంచుకు వస్తుండగా ఆవలిస్తూ పోయి దాపులనున్న మరొక మర్రి చెట్టును ఆనుకుని కూర్చుని నిద్రలోకి జారుకున్నాడు. ఆ వెంటనే గురక ఆరంభమైంది. ఆ ధ్వనికి దయ్యాలు ఒక త్రుటికాలం నివ్వెరపోయి చుట్టూ కలియ చూడగా గురక పెడుతున్న కొండయ్య కనిపించాడు. అవి 4 అడుగులో అడుగు వేసుకుంటూ అతన్ని సమీపించాయి. గురక పెట్టినప్పుడు పైకి కిందకి కదిలే కొండయ్య బుర్ర మీసాలు, బానకడుపు, చివరగా వచ్చే ఏల లాంటి ధ్వని వాటిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయి. దయ్యాల నవ్వులకు కొండయ్య కళ్ళు తెరిచాడు. దయ్యాల నాయకుడు అతడితో, మేం ప్రతి అమావాస్యకు ఇక్కడ వినోద కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. ఈరోజు కార్యక్రమంలో గెలుపు నీదే, మమ్మల్ని అందరినీ వినోదపరిచావు అంటూ ఒక నల్ల టోపీని కొండయ్య తల మీద పెట్టి మిగిలిన దయ్యాలతో మాయమయ్యాడు. ఆ సరికి కొండయ్యకు భార్య మీద కోపం తగ్గడంతో అక్కడి నుండి బయలుదేరాడు. అతడు ఇల్లు చేరేసరికి తెల్లవారు వస్తున్నది. ఆ సమయంలో కోమలి ఇంటి ముందు ముగ్గు పెడుతున్నది. ఆమె కొండయ్యను చూసి చూడనట్లు ఊరుకున్నది. కానీ రాత్రి తన మూర్ఖపు ప్రవర్తనకు మొగుడికి ఎలా క్షమాపణ చెప్పాలా అని ఆలోచిస్తున్నది. శత్రువుల మధ్య స్నేహితుల మధ్య క్షమాపణలు చెల్లుతాయి గాని మొగుడు పెళ్ళాల మధ్య క్షమాపణలేమిటి, చీచి వెర్రిదానా అన్నాడు కొండయ్య. నా మనసులో నా ఆలోచన ఈయనకు ఎలా తెలిసిందబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయింది కోమలి. నీ మనసులో నా ఆలోచన తెలిసిపోవడం నాకు ఆశ్చర్యంగానే ఉన్నది అన్నాడు కొండయ్య. తల మీద నల్ల టోపీ ఏమిటి అసహ్యంగా అని కోమలి అనుకుండటం తెలిసి కొండయ్య టోపీ లాగి చేత్తో పట్టుకున్నాడు.
ఇప్పుడు టోపీ తల మీద నుంచి తీశాక కొండయ్యకు పెళ్ళాం మనసులోని ఆలోచన తెలియడం లేదు. అతడు దయ్యాలు తనకు అద్భుతమైన టోపీని ఇచ్చాయని గ్రహించి ఆనందపడిపోతూ పెళ్ళానికి అడవిలో జరిగిందంతా చెప్పాడు. కోమలి కొంచెం సేపు ఆలోచించి కొండయ్యతో, చూడు, ఇటువంటి అద్భుతమైన టోపీ మనకెందుకు, రాజుగారికి కానుకగా ఇచ్చిరండి. ఆయన మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకోలేని మందమతి అని చెబుతారు. ఈ టోపీ ఆయనకు బాగా ఉపయోగపడుతుంది అన్నది. ఆహా కోమలి, నీకున్న రాజభక్తిలో ఒక్కపాలు రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఉంటే రాజుగారికి రక్షక భటులు గూఢచారులకు ఇచ్చే జీతభత్యాలు ఖర్చు మిగిలేది అంటూ భార్యను మెచ్చుకొని అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని చేరి రాజుగారిని కలుసుకొని నల్లటోపీ మహిమ గురించి చెప్పి దాన్ని ఆయనకు కానుకగా ఇచ్చి వెనుదిరిగి వెళ్ళబోయాడు. రాజు కొండయ్యను ఆగమని భుజం తట్టి, ఔరా కొండయ్య, నీ రాజభక్తి అమోఘం, నీ కానుక విలువలేనిది, నా నుంచి బహుమానం తీసుకోకుండా వెళ్ళడం సరికాదు అని అప్పటికప్పుడు కోశాధికారిని పిలిపించి కొండయ్యకు ఒక సంచి నిండుగా బంగారు కాసులు ఇప్పించాడు. ఇంటికి తిరిగి వచ్చిన కొండయ్య సంచిలో ఉన్న బంగారు కాసులను చాప మీద కుమ్మరించి, కోమలి, ఈ డబ్బంతా ఏం చేసుకుందాం అని అడిగాడు. దానికి కోమలి చిన్నగా నవ్వి, అప్పట్లో చెడనుకున్న నీ గురక మనకు మేలే చేసింది, ఇక దాని అవసరం లేదు. వ్యాపార మర్మాలు ఎరిగిన స్నేహితులను సంప్రదించి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టు. అలా ఏదో ఒక పనిలో పడితే బాణపొట్ట గురక రెండూ మటుమాయం అయిపోతాయి అని చెప్పింది. కొండయ్యకు భార్య సలహా బాగా నచ్చింది. ఈ లోపల నెల క్రితం చెల్లెల పెళ్లికని తమ ఊరు వెళ్లిన అలివేలు తిరిగి వచ్చి కోమలి వాళ్ల దశ తిరిగిపోవడం చూసి నిర్ఘాంతపోయింది. ఆమె కోమలిని మాటల్లో దింపి అమావాస్య దెయ్యాల రహస్యం రాబట్టింది. ఆ రాత్రి ఆమె భర్త అవతారానికి కొండయ్యకు పట్టిన అదృష్టం గురించి చెప్పి, ఈరోజు అమావాస్య, నువ్వు అడవికి పోయి కొండయ్యలా గురక పెట్టి దయ్యాలను మెప్పించు. తర్వాత వాటిని ఎదుటివారి మనసులో ఏమున్నది తెలుసుకునే టోపీ కాక తల మీద పెట్టుకుంటే ఎవ్వరికీ కనబడకుండా ఉండే టోపీ కూడా అడుగు. అది తీసుకొని అటు నుంచి అటు రాజధానికి పోయి అదృశ్య రూపంలో రాజుగారి ఖజానాలో ఉన్న విలువైన వస్తువులు దోచుకునిరా. మర్చిపోయేవు, రాణిగారి 7 వారాల నగలు తీసుకురావాలి, విన్నావా అని గదమాయించింది. అవతారం బెక్కమొహం పెట్టి, మొదలు నాకు గురక పెట్టడం రాదు కదా అన్నాడు. అలివేలు చేదరించుకుంటూ, మనిషి ప్రయత్నిస్తే సాధించలేదంటూ ఏమీ ఉండదన్న సంగతి నీకు తెలీదా, ఇక కదులు, త్వరగా వెళ్ళు అన్నది. అవతారం అలివేలు చెప్పిన గుర్తుల ప్రకారం అడవికి చేరి ఒక చెట్టు చాట నుంచి 4 దయ్యాలను చూసి భయంతో వణికిపోతూ కెవ్వుమంటూ అరిచాడు. ఆ మరుక్షణం దయ్యాల బెలబెలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టి, ఎవర్రా చచ్చు వెధవా, ఇక్కడికొచ్చి కేక పెట్టి మాకు వినోద భంగం చేశావు అన్నాయి గుడ్లురుముతూ. అవతారం మరింతగా వణికిపోతూ, అది కేక కాదు, గురక అన్నాడు. ఆ జవాబుకు దయ్యాలన్నీ విరగబడి నవ్వాయి. దయ్యాల నాయకుడు అవతారాన్ని మెచ్చుకొని, నువ్వు మంచి హాస్యగాడివిరా అబ్బి, ఇంతకు ఈ అమావాస్య చీకట్లో ఇంత దూరం ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఇంకా దయ్యాల భయంతో తీరని అవతారం తడబడుతూ, అదృశ్య టోపీ కోసం అన్నాడు. ఆ మాటలకు దయ్యాలు ఒక క్షణం ఆశ్చర్యపోయి ఆ తర్వాత పగలబడి నవ్వాయి. వాటి నాయకుడు అవతారం వీపు తట్టుతూ, ఓహో, ఏమి వాక్చాతుర్యం, నువ్వు పుట్టు హాస్యగాడివిరా మనిషి, ఇంతకు ఆ పీటో అంటే ఏమిటి అని అడిగాడు. ఆ సరికి దయ్యాలు భయం పోయిన అవతారం, టోపీ టోపీ, అదృశ్య టోపీ అన్నాడు. అదా సంగతి, ఇదిగో అంటూ దయ్యాల నాయకుడు గాలిలో చేయి ఊపి చేతికి వచ్చిన ఒక తెల్ల టోపీని అవతారం నెత్తిన పెట్టి, అరే మనిషి, మాకు 2 అమావాస్యలకు సరిపోయేంత వినోదం కలిగించావు కనుక ఆ పై అమావాస్యకు ఇక్కడికి రా అంటూ మిగిలిన 3 దయ్యాలతో గుడ్లగోబలుగా మారి గాలిలోకి ఎగిరిపోయాడు. అవతారం అదృశ్య టోపీతో ఉత్సాహంగా అక్కడి నుంచి బయలుదేరి తెల్లవారుజాము వేళ్లకు రాజుగారి కోట చేరాడు. అతడు టోపీ ప్రభావం వల్ల కాపలాదారుల ముందు నుంచే నడిచిపోయి రాజుగారి ఖజానాలో ప్రవేశించి అక్కడున్న రత్నాలు, మణులు, బంగారు కాసులు ఒక గోనె సంచిలో వేసి భుజాన వేసుకుని రాజాంతపురంలో చేరాడు. అక్కడ రాజు, రాణి చెరొక హంసతూలిక తల్పం మీద పడుకుని గాఢ నిద్రలో ఉన్నారు. గదిలో ఒక మూలగా ఉన్న దంతపు బల్ల మీద రాణిగారి 7 వారాల నగలు, రాజుగారి కిరీటం ఉన్నాయి. అవతారం నగలను సంచిలో వేసుకుని బయలుదేరబోతూ, అలివేలు తెలివితేటల వల్లే ఇంత ధనం దొరికింది, దానికి రాణిగారి నగలున్నప్పుడు నాకు నెత్తిన కిరీటం లేకపోవటం వెలితిగా ఉంటుంది అనుకొని కిరీటం తీసుకొని
అదృశ్య టోపీ మీద అదిమి పెట్టి టీవీగా నడుస్తూ బయటకు వచ్చాడు. అయితే అలవాటు లేకపోవడంతో అతడి నెత్తి మీద కొండంత బరువుగా ఉన్నట్లు తోచి కోటద్వారాన్ని దాటే ముందు కిరీటాన్ని తీసి చేత్తో పట్టుకొని నడవసాగాడు. అతడు కోటద్వారాన్ని దాటుతుండగా కాపలా భటులు చూసి, ఒరేయ్, ఎంత ధైర్యం నీకు, రాజుగారి కిరీటాన్ని దొంగిలించుకుపోతున్నావా అంటూ పట్టుకుని పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి దగ్గరకు లాక్కుపోయారు. అవతారం నిలువెల్లా కంపించిపోతూ తన కిరీటాన్ని తల మీద నుంచి తీసినప్పుడు దానితో పాటు అదృశ్య టోపీ కూడా బయటకు వచ్చిందని గ్రహించి బావురుమంటూ మనసులో భారీ అలివేలుని శాపనార్థాలు పెట్టసాగాడు. రాజు అవతారం వాలకం చూసి అతడంత దుస్సాహసం చేయటానికి కారకులెవరో ఉంటారని ఊహించి కొండయ్య కానుకగా ఇచ్చిన నల్ల టోపీని తల మీద పెట్టుకున్నాడు. ఆయనకు అవతారం భార్యను పెడుతున్న శాపనార్థాలు తెలిసాయి. రాజు వెంటనే భటులను పంపి అలవేలును తన సమక్షానికి రప్పించి గట్టిగా ప్రశ్నించిన మీదట ఆమె దురాశ, ఓర్చలేనితనం బయటపడింది. రాజు ఆ భార్యాభర్తలిద్దరినీ అప్పటికప్పుడు కట్టుబట్టలతో రాజ్యం వదిలిపోవలసిందిగా ఆజ్ఞాపించారు. ఈ సంగతి తెలిసాక కోమలి కొండయ్యతో, ఆ అమావాస్య దెయ్యాల పుణ్యాన మన కాపురం చక్కబడింది. అలివేలు నీ మీద అవి ఇవి కల్పించి చెప్పి నా మనసు పాడు చేస్తుండేది అన్నది. కొండయ్య తాపీగా తలాడించి, చూడు కోమలి, అడ్డమైన వాళ్ళందరూ చెప్పే మాటలు నమ్మే అవివేకం అనే దయ్యాలు మనలో ఉన్నంతకాలం అలివేలు కాకపోతే మరొక ఆండాళ్ళు చాడీలు చెబుతుంది. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. అంతేకాని వారి మాటలు వీరి మాటలు నమ్మకూడదు, తెలిసిందా అన్నాడు.